యూపీఐ యూజ్ చేస్తూ కామన్గా చేసే 5 మిస్టేక్స్ అంటూ నేను చెప్పబోతున్నా. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ప్రతి ఒక్కరూ లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడంతో పాటు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. మొదటి మిస్టేక్ ఏంటంటే, చాలామంది ఒక షాప్ దగ్గరికి వెళ్ళారు, పేమెంట్ చేయాలన్నప్పుడు క్యూఆర్ కోడ్ని డైరెక్ట్గా అయితే స్కాన్ చేస్తారు, నేమ్ని వెరిఫై చేయకుండానే పేమెంట్ చేస్తారు. ఎవరైనా సరే ఫ్రాడ్ చేయాలి అని చెప్పి అదే షాప్ దగ్గర వాళ్ళు మేబీ ఒక క్యూఆర్ కోడ్ని స్టిక్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి. అంటే కొన్ని షాప్స్లో ఏమవుతుందంటే వాళ్ళకి కూడా క్యూఆర్ కోడ్స్ అనేవి స్టిక్ చేసి ఉంటారు, మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు. సో అలాంటి వాటికి మీరు పేమెంట్ చేసేటప్పుడు ఎవరైనా ఫ్రాడ్ చేసే అవకాశాలు ఉంటాయి. అందుకే ఒక క్యూఆర్ కోడ్ని మీరు స్కాన్ చేసి పేమెంట్ చేసేటప్పుడు నేమ్ను కూడా వెరిఫై చేసుకునే పేమెంట్ అయితే చేయండి. అండ్ మిస్టేక్ నెంబర్ 2, మీ యూపీఐకి ఏదైనా రిక్వెస్ట్ వచ్చేటప్పుడు అది కలెక్టెడ్ రిక్వెస్టా రిసీవ్డ్ మనీ అనేది కన్ఫర్మేషన్ అయితే చేసుకోండి. చాలామంది రిసీవ్డ్ మనీ అని చెప్పి కలెక్టెడ్ రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేస్తారు. ఇలా చేయడం వల్ల మీ బ్యాంక్ అకౌంట్లో ఉన్న మనీ అనేది డెబిట్ అయి వాళ్ళ అకౌంట్లో అయితే క్రెడిట్ అవుతుంది. సో ఇలాంటి ఫ్రాడ్స్ కూడా రీసెంట్ టైంలో బాగా జరుగుతున్నాయి. కాబట్టి మీ యూపీఐకి ఏదైనా రిక్వెస్ట్ వస్తే ఆ రిక్వెస్ట్ ఏంటి అనేది ముందుగా చూసిన తర్వాతనే దాన్ని యాక్సెప్ట్ అయితే చేయండి. అండ్ మిస్టేక్ నెంబర్ 3, మన యూపీఐ పిన్ని షేర్ చేయడం. ఎవరైనా మీకు ఫోన్ చేసి ఓటీపీలు కానీ యూపీఐ పిన్ కానీ అడిగేటప్పుడు బ్యాంక్స్ నుంచి మేము కాల్ చేస్తున్నామని చెప్పి చాలామంది రీసెంట్ టైంలో ఫ్రాడ్ చేస్తున్నారు. తెలియక చాలామంది ఓటీపీలు చెప్పడం లేదంటే పిన్ చెప్పడం ఇలాంటి తప్పులు అనేవి చేస్తున్నారు. వెరిఫికేషన్ పర్పస్కి చెప్పండి అంటే చెప్పేస్తున్నారు అనమాట. అలా చెప్పడం వలన కూడా మీ బ్యాంక్ అకౌంట్ నుంచి మనీ అనేది డెబిట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. రీసెంట్ టైంలో ఫ్రాడ్లు ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి. మిస్టేక్ నెంబర్ 4, మనము యూపీఐ మన డైలీ లైఫ్లో యూపీఐ అనేది యూజ్ చేస్తూనే ఉంటాము. కొన్ని సందర్భాల్లో బై మిస్టేక్ రాంగ్ పేమెంట్స్ కూడా చేస్తాము. అలాంటి సందర్భాల్లో చాలామంది వెయిట్ చేసి టైంని అయితే వేస్ట్ చేస్తుంటారు. మీరు ఎప్పుడైనా సరే రాంగ్ నెంబర్కి మీరు పేమెంట్ చేస్తే వెంటనే మీరు చేయాల్సింది, ముందుగా ఏ యూపీఐ యాప్ ద్వారా మీరు చేస్తారో అక్కడ కంప్లైంట్ని రైట్ చేయండి. మీ బ్యాంక్ అకౌంట్ కస్టమర్ సపోర్ట్ కూడా కాల్ చేసి ఇలా జరిగింది అని చెప్పేసి వెంటనే కంప్లైంట్ని రైట్ చేయండి. టైం అయితే అస్సలు వేస్ట్ చేయొద్దు. అండ్ అదేవిధంగా 1930 సైబర్ హెల్ప్ లైన్ కూడా కాల్ చేసి మీరు కంప్లైంట్ అనేది రిజిస్టర్ చేయండి. ఇలా చేయడం వలన బై మిస్టేక్ పేమెంట్ అనేది రాంగ్గా జరిగినా సరే మీ మనీ అనేది మళ్ళీ మీరు రిసీవ్ చేసుకుంటారు. అండ్ మిస్టేక్ నెంబర్ 5 ఏంటంటే, చాలామంది పబ్లిక్ ప్లేసెస్లో ఏవైతే వైఫై ఉన్నదో వాటిని కనెక్ట్ చేసుకుని ఫ్రీ వైఫైని కనెక్ట్ చేసి ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అనేవి చేస్తూ ఉంటారు. అలా మాత్రం అస్సలు చేయొద్దు. స్కామర్స్ ఎక్కువగా దీని నుంచే ఎక్కువ స్కామ్స్ అనేవి చేస్తూ ఉంటారు అనమాట. ఎప్పుడు కూడా మీరు ఒక వైఫైని యూజ్ చేస్తుంటే అది మీకు తెలిసిన వారా ప్రొటెక్షన్ ఉందా లేదా అనేది కన్ఫర్మేషన్ చేసుకునే మీరు యూజ్ చేయండి. లేదంటే మొబైల్ డేటా యూజ్ చేయండి. కానీ పబ్లిక్ ప్లేసెస్లో ఉన్న ఫ్రీ వైఫైని మాత్రం అస్సలు యూజ్ చేయకండి. అలా మీరు యూజ్ చేసినా సరే మీకు తెలియకుండానే మీ బ్యాంక్ అకౌంట్ నుంచి మనీ డెబిట్ అయ్యే అవకాశాలు అనేవి తప్పకుండా ఉంటాయి.